అయిపోయినాయి. పాస్ అయిపోయాం. మరి నెక్స్ట్ ఏంటి? మనకి తెలియకపోయినా చాలా రిలేటివ్స్ మన ఇంటికి వచ్చి ఇదే ప్రశ్నని అడుగుతారు. సో ఈరోజు శ్లోకంలో దీని గురించి నేర్చుకుందాం. డే 28 ఆఫ్ లెర్నింగ్ భగవద్గీత. येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च त इमेव स्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च. సో ఈ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడికి చెప్తారు ఏమంటే, ఇక్కడ వాళ్ళకి తెలియకపోయిన చాలా రిలేటివ్స్ని వాళ్ళు చూస్తారు, ఇంకా వాళ్ళు గమనిస్తున్నారు ఎవరెవరు వచ్చారని. సో సేమ్ అలాగే మన రిజల్ట్ డే రోజు, మనకి ఏదైనా మంచి జరిగిన రోజు, మనకి తెలియకపోయిన చాలా రిలేటివ్స్ మా ఇంటికి వస్తారు, ఏదో వట్కారంగా క్వశ్చన్స్ అడుగుతారు. మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడు మాత్రం ఏ ఒక్కడు రాడు, చాలా తక్కువ మంది వస్తారు, నో డౌట్. సో అలాగే మన లైఫ్లో కూడా మనం ఎవరికైనా రిలేటివ్ అయినప్పుడు మనం ఒకరికి సాధ్యమే పడాలి తప్ప, ఒకరికి హెల్పే చేయాలి తప్ప, బట్ వాళ్ళకి ప్రాబ్లంలు ఉన్నారని ఎక్కిరించకూడదు. సో మన ఈ జనరేషన్కి ఒక మంచి రిలేటివ్ని ఇద్దాం.